మీడియా సమక్షంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మాధురి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి రిజిస్ట్రేషన్ పై దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. మాధురికి ఆయన 2 కోట్లు అప్పు ఉన్నారని, దువ్వాడ శ్రీనివాస్ ఇంటి నిర్మాణానికి రాజకీయ అవసరాలు, ఇతర అవసరాల కోసం మాధురి వద్ద అప్పు చేశారని స్పష్టం చేశారు. టెక్కలికి చెందిన చింతాడ పార్వతీ శంకి 60 లక్షలు ఇవ్వాలని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన వ్యాపారాలు దెబ్బతిన్నాయని తెలిపారు. అయితే దువ్వాడ మనస్ఫూర్తిగా ఆయన ఆస్తిని మాధురికి రిజిస్ట్రేషన్ చేశారని, మరిన్ని వివరాలు ప్రెస్ మీట్ పెట్టి చెబుతారని తెలిపారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని కబ్జా చేసేందుకు వాణి ప్రయత్నం చేశారని మాధురి తెలిపారు. మంత్ నుంచి మీరు ఇవన్నీ ఏదో మీ మీడియాలో అన్నట్టు దువ్వాడ ఎపిసోడ్స్ చూస్తూనే వస్తున్నారు. ఈ రోజుకి కరెక్ట్గా 30 డేస్ అయింది. మీకు నేను ఇదివరకే ముందే చెప్పాను, 2 ఇయర్స్ నుంచి శ్రీను గారికి ఆమె ఇంటి నుంచి గెట్టేసినప్పటి నుంచి శ్రీనివాస్ గారు బయట ఉన్నప్పుడు శ్రీనివాస్ గారికి నేను దప్పదపాలుగా ఈ హౌస్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నానో ఈ ఇల్లు కట్టుకోవడానికి నేను ఒక 2 crores వరకు అమౌంట్ అతనికి అప్పుగా ఇవ్వడం జరిగింది. అప్పు అంటే నేను తిరిగి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి అతనికి నేనేమి డబ్బులు ఇవ్వలేదు. ఈ ఎలాగైనా కార్యాలయం నిలబెట్టుకోవాలి, మళ్ళీ శ్రీను గారు ఇక్కడే టెక్కల్లోనే ఉండాలి, మళ్ళీ వైసీపీ కార్యాలయం కూడా ఇక్కడ టెక్కల్లోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ అతనికి ఇవ్వడం జరిగి ఈ ఇల్లు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడే కార్యక్రమాలను చేయడం కూడా జరిగింది. కానీ ఒక 1 month బ్యాక్, ఈ 2 yearsలో ఎప్పుడూ లేని 1 month బ్యాక్ వాణి వచ్చి తన ఒక 100 మంది మనుషులతో వచ్చి ట్రెస్ పాస్ చేసి ఇళ్ళవి విరగొట్టి, డోర్స్ విరగొట్టి, గోడలు పగలగొట్టి ట్రెస్ పాస్ చేసి లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి ఈ హౌస్ కూడా ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసి కోర్టులు కూడా ఆశ్రయించింది. నేను కోర్టు వారి నిర్ణయానికి ఎప్పుడు కూడా గౌరవిస్తాను. నేను కోర్టుకి నేను ఎప్పుడు ఎగ్నెస్ట్ కాదు. ఇది కూడా ఆక్యుపై చేసుకోవాలని చూసినప్పుడు శ్రీను గారిని నేను కలిసి, శ్రీను గారు ఇంకేం పరిస్థితి, ఇది కూడా ఆక్యుపై చేసుకుంటే అలాగా, మీకోసం కదా, మీ మీద అభిమానంతో ఈ పార్టీ కార్యాలయం మళ్ళీ నిలబెట్టాలని కదా మీకు డబ్బులు ఇచ్చాను, ఏంటి పరిస్థితి అంటే, నువ్వు దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, నాకు ఎప్పుడు ఒకలా డబ్బులు ఉంచుకునే ఆలోచన మంచిది నేను కాదు, ఈ హౌస్ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి 6వ తారీఖు మార్నింగ్ పలాస రిజిస్టర్ ఆఫీస్లో నా పేరు మీద ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో మీ పత్రికా ముఖంగా నేనేం చెప్తున్నానంటే, ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది, లీగల్గా ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది. ఈ రోజుకి కరెక్ట్గా 1 month నుంచి శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు తీవ్ర స్థాయిలో కురుస్తున్నాయి. కురిసిన భారీ నీరు